హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనితా పత్తిపాటి. ఈ వీడియో వచ్చేసి మొన్న ఆదివారం రోజు కంటిన్యూషన్ వ్లాగ్ అండి. మీరు ఆ వ్లాగ్ చూసారు కదా. దాని తర్వాత అయితే అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారిగా నేను మళ్ళీ టెంపుల్కి ఎన్ని సంవత్సరాలకు వస్తానో ఏమో తెలీదు. వచ్చినప్పుడల్లా కూడా ఊరికి ఒక్కసారైనా కానీ ఈ టెంపుల్ని ఒకసారి విజిట్ చేయాలని అనిపిస్తుందండి. అంత ప్రశాంతంగా అనిపించింది. మనం చాలా టెంపుల్స్కి వెళ్తూ ఉంటాము, బట్ కొన్ని దగ్గరలో ఏంటంటే మనకి ఆ పాజిటివిటీ, ఆ ప్రశాంతత అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. అన్ని దగ్గరలో ఉంటుంది, కొన్ని అయితే కనెక్ట్ అయిపోతూ ఉంటాం కదా. అలాగే నాకు ఈ టెంపుల్ కూడా బాగా నచ్చింది. సో ఇంకా అన్నీ సర్దేసుకొని ఇంకా పిల్లలు అందరూ ఉన్నారు కదండి, వాళ్ళందరినీ డ్రాప్ చేసేసి ఈలోపు మేము అమ్మ అందరం కూడా ఇక్కడ ఉన్న పొంగల్కి తెచ్చుకున్నవి అన్నీ కూడా సర్దేసుకున్నాము. ఇంకైతే బయలుదేరుతున్నాం అనమాట. అండ్ అలాగే కోడిని కూడా బలిచ్చాము అని చెప్పాను కదండి. దాని గురించి కూడా మీకు అలా రైట్స్ లేవు కదా, మీరు చెప్పొచ్చు కదా, చదువుకున్నారు కదా, మీరు సోషల్ మీడియాలో ఉన్నారు కదా, ఇన్ఫ్లుయెన్సర్ కదా, ఇలా చాలా కామెంట్స్ వచ్చాయి. నేను దాని గురించి చెప్పకపోయినా, కాకపోతే అవన్నీ నా చేతుల్లో లేవండి. పెద్దవాళ్ళు ఒకటి ఏదన్నా పెట్టారు అంటే దానికంటూ కొన్ని ఉంటాయి అని నేను నమ్ముతాను. నేను మా కల్చర్ని అయితే కంపల్సరీ రెస్పెక్ట్ చేస్తాను. ఇది ఎప్పటి నుంచో తరతరాల నుంచి వస్తుంది కాబట్టి ఏమీ తెలియకుండా వీటి గురించి మనం మాట్లాడకూడదు, అది తప్పవుతుంది. కాబట్టి నేను అలాంటి వాటి గురించి ఏమీ మాట్లాడను. పెద్దవాళ్ళ నుంచి వస్తున్నాయి మాకు, మేము వాటిని రెస్పెక్ట్ చేయాలి, చేస్తున్నాము అంతవరకు. అండ్ నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నేను చేయగలిగింది ఏంటి అంటే అలాంటివి ఎక్కడా కూడా యాడ్ చేయకుండా, మీ ఎవరిని కూడా బాధ పెట్టకుండా, సో నా వరకే దాన్ని ఎండ్ అయిపోయేలాగా ఎక్కడ కూడా షూట్ చేయకుండా అయితే ఎండ్ చేశాను. బట్ చెప్పాల్సిన బాధ్యతగా ఎందుకు వెళ్ళారు, ఏంటి, పొంగల్ కోసం వెళ్ళారా, ఇలా చెప్తూ ఉంటారు కాబట్టి అక్కడ జరిగే సిచ్యువేషన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ షూట్ చేసి చూపించలేదు. అండ్ ఇంకైతే మేము రెడీ అయిపోయి బయలుదేరుతున్నామండి. ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి వ్లాగ్ని కంటిన్యూ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. ఇంక ఇంటికైతే వచ్చేసామంటే ఒక 15 మినిట్స్ టైం పడుతుంది మాకు టెంపుల్ దగ్గర నుంచి ఇంటికి రావడానికి. మేము వచ్చేసరికి కరెక్ట్గా మంచిగా మబ్బు లేచిందండి. సో తర్వాత అయితే ఇంకా నేను కొంచెం శారీ అది చేంజ్ చేసేసుకొని నైటీ వేసేసుకున్నాను అనమాట. అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ప్రజెంట్ అయితే టైం వచ్చేసి 1:30 దాకా అవుతుంది, 1:15 అలా అవుతుంది. మేము ఇంటికి వచ్చేసరికి 12:30 అయిపోయింది. ఇంకా వచ్చి మళ్ళీ కోడి అదంతా కాల్చి ప్రాసెస్ అంతా చేసేసరికి 1:30 అయిపోయింది. ఇప్పుడు అమ్మ అయితే వంట చేస్తుంది అనమాట. కుక్కర్లో పెట్టేసావా నాటుకోడి, అందులోనూ పుంజు కదా, ఇంకా అందుకని కుక్కర్లో పెడితే ఫాస్ట్గా ఈ కుక్కర్లో అయితే పెట్టేసింది. ఇంకా మేము అక్కడేమీ కుక్ చేసుకోకుండా ఇంటికైతే తెచ్చేసుకున్నామండి. ఇంటికి తెచ్చుకొని ఇంట్లో అయితే వండుకుంటున్నాం అనమాట. ఇంకా అమ్మ ఖాళీగా ఉండదండి. వచ్చిన వెంటనే కూడా ఇంకా అప్పుడు వేసుకున్నాం కదా బట్టలు, వాటిని అప్పటికప్పుడే ఇంకా వాష్ చేసేసింది అనమాట. అంటే అమ్మకి వాషింగ్ మిషన్ లేదు కదా, ఇంకా డైలీ కూడా హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటుంది. 1 డే వదిలేసినా కానీ అవి ఫుల్ అయిపోతాయి, ఎక్కువ కష్టమైపోతుంది అని చెప్పేసి ఏ రోజు ఆ రోజు అయితే వాష్ చేసేస్తూ ఉంటుందండి. ఇంక ఇవైతే ఎక్కువ మురికి కూడా పట్టలేదు కదా అని చెప్పేసి ఫాస్ట్గా అయితే వాష్ చేసేసింది అనమాట. ఇంకా నేను కూడా ఆరేయడంలో అయితే హెల్ప్ చేస్తున్నాను. వచ్చి రాగానే కొంచెము వర్షం స్టార్ట్ అయ్యిందండి. అంటే చూడ్డానికేమో ఎండగా ఉండింది కానీ బాగా ఉడకొచ్చేస్తుంది అనమాట. అంటే మనకి వర్షం వచ్చే ముందు ఎండాకాలంలో చాలా ఉబ్బ తీసినట్లు అనిపిస్తుంది కదా చెమటకి, సో అలా అనిపిస్తూ ఉండింది. నాకు ఇంకా అవ్వలేదన్నమాట. అందుకని చెప్పేసి వెంటనే ఇంకా నైటీ అయితే చేంజ్ చేసేసుకున్నాను. ఇంకా అమ్మకి హెల్ప్ చేస్తూ మాట్లాడుకుంటూ పనులు అయితే చేసుకుంటున్నాం అనమాట. ఇంకా పొంగల్ అవి తినేసామండి మేము కూడా టెంపుల్లోనే. బట్ ఆ క్లిప్స్ ఏమీ షూట్ చేయలేదు. సో దానివల్ల ఆకలి అయితే ఏం వేయలేదన్నమాట. 2:30 అయిపోయింది అనమాట వంట అంతా అయిపోయేసరికి. దాని తర్వాత అయితే ఒకేసారి తిని కొంచెంసేపు పడుకుందాం అనుకున్నాం కానీ వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అయింది. సో వర్షం వస్తే ఇక్కడ అమ్మ వాళ్ళ ఊర్లో పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి చూడొచ్చు. చాలా ఘోరంగా ఉంటుంది వర్షం పడితే అమ్మ వాళ్ళ దగ్గర. చూస్తేనే బాధ అనిపించింది. నేను కనుకైతే ఒక్కరోజు కూడా ఇలా చేయలేను అనిపించింది అనమాట. నాకేదన్నా కష్టం వచ్చినా బాధ వచ్చినా కొన్ని సిచ్యువేషన్స్లో నేను ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను అంటే, నా కళ్ళ ముందే చిన్నప్పటి నుంచి కూడా నేను పెరిగాను కదండి. మా అమ్మకు మించి బాధపడిన వాళ్ళు నాకు అనిపించలేదు. అంటే నా తల్లి కాబట్టి నాకు అలా అనిపించిందో ఏమో తెలియదు కానీ ఈవెన్ ఇప్పటికీ కూడా ఆమె చేసే పనిలో నేను ఒక 10 to 20% కూడా చేయను అని నాకు అనిపిస్తుంది. సో అలాగా తనే నాకు ఇన్స్పిరేషన్ అనమాట. అరే మా అమ్మ పడిన కష్టాల్లో నేను కొంచెమైనా పడుతున్నానా అని చెప్పేసి నాకు నేనే మోటివేట్ చేసుకుని మళ్ళీ నా వర్క్స్ అయితే కంటిన్యూ చేసుకుంటూ ఉంటాను. అండ్ నాతో పాటు నా ఫ్రెండ్స్ అలా ఉంటారు కదా, వాళ్ళని కూడా చూస్తూ ఉంటాను.
వాళ్ళు పడే కష్టాల కంటే కూడా నేను కొంచెం చిన్నగానే కదా పడుతున్నా, వాళ్ళు అంత కష్టాలని కూడా తట్టుకొని నిలబడగలుగుతున్నారు, నేనెంత వాళ్ళతో పోల్చుకొని అని ఏ రోజుకా రోజు మోటివేట్ చేసుకుంటూ ఉంటాను. ఫైనల్గా ఇంకా అమ్మ అయితే చికెన్ కర్రీ వండేసిందండి కుక్కర్లో, కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోయింది. నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా అమ్మ చికెన్ కర్రీ బాగా వండుతుంది అని చెప్పేసి. అండ్ కుక్కర్లో నాటుకోడి, కాకపోతే ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తుందండి, అది నేను డైలీ చెప్తున్నాను. కాకపోతే అమ్మ ఏమంటుందంటే అది చికెన్ దాంట్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది, కొవ్వు ఉంటుంది, అండ్ నేను కొంచెమే ఆయిల్ వేసాను, ఎక్కువైపోద్ది అని చెప్తా ఉంటుంది అనమాట. బట్ నాకెందుకు కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేస్తుంది అని చెప్పేసి అనిపించింది. తింటుంటే చాలా ఎక్కువ, అండ్ కారం కూడా కొంచెం ఎక్కువ వేస్తుంది. కాకపోతే నాన్ వెజ్ అన్నాక ఆ మాత్రం పడకపోతే టేస్ట్ సరిగ్గా తెలీదు అని అమ్మ ఒపీనియన్ అనమాట. కాకపోతే నాకు అలవాటు పోయింది, పెళ్ళికి ముందు నేను కూడా తినేదాన్ని, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాన్ వెజ్ కర్రీస్ అవి చాలా తక్కువ తింటూ ఉంటాం కాబట్టి. అండ్ ఇక్కడ సురేష్ గారు వాళ్ళు లైట్గా తింటారనమాట కారం, మీడియంగా. సో అదే అలవాటైపోయి ఇంకా అమ్మ కారం అన్న అమ్మ కూరలన్నా కొంచెం ఎలాగో అనిపిస్తూ ఉంటాయి. సో ఇంకా అయితే వేడివేడిగా చికెన్ రెడీ అయిపోయింది, అండ్ వేడివేడిగా అన్నం కూడా వండేసుకున్నామండి. అందరం కలిసి ఇంకా వడ్డించుకుంటున్నాం అనమాట చికెన్ కర్రీ అవన్నీ కూడాను. ఇంకా పిల్లలు అయితే నాన్ వెజ్ అస్సలు తినరండి, అది కూడా నాటుకోడి అంటే అస్సలు తినరు, పిల్లలు తినరు. సురేష్ గారికి కూడా అసలు అలవాటు లేదు, తిను టేస్ట్ చేయి, నాటుకోడి దొరక ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఫ్రెష్గా. అంటే మనకి టౌన్స్లో కూడా దొరుకుతూ ఉంటుందండి, కాకపోతే విలేజ్లో ఉండేవి అంటే చాలా డిఫరెంట్ కదా. అక్కడ నాటుకోళ్ళు అంటే మెయిన్ ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి, ఇక్కడ దొరికేవి అంత ఏం కాదు, సెకండ్ క్వాలిటీ అనుకోవచ్చు. అలాగా నేను కంపేర్ చేసి చెప్పాలి అంటే ఇంకా నాకైతే నేను పర్టికులర్గా కొన్ని ముక్కల్ని మాత్రమే తింటానండి, అందుకని అమ్మ నాకు సపరేట్ చేసి మరీ వేస్తూ ఉంటుంది అనమాట. సో ఇంకైతే అలాగ తినేసామండి. నాటుకోడి నేను కొంచెం ఎక్కువగా తినలేను, కాకపోతే ఇంకా అమ్మ చేసింది కదా నూరంతా కూడా నా కూరలు నేను తిని అసలు చెప్పబడిపోయి ఉంటుంది. అందుకని అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా కూడా స్పైసీగా తింటూ ఉంటా. మళ్ళీ ఎక్కువ తింటానా అంటే తినలేనండి, రెగ్యులర్గా తినేలాగే తింటాను. అది ఎందుకు నాకు అర్థం కాదు, ఎంత కర్రీస్ నచ్చినా కానీ కొంచెం కూడా ఎక్స్ట్రా తినలేనండి. అమ్మ ఇక్కడ పిల్లల మీద ఫుల్ సీరియస్ అండి, తిట్టేస్తుంది గట్టిగా. మీరు ఆ తిట్లు వినలేరని మ్యూట్ చేసి వాయిస్ ఇస్తున్నాను. పిల్లలు మేము అక్కడ రేకుల కింద, అంటే అక్కడ అమ్మవారు ఉంది కదా అక్కడ రేకుల కింద ఉంటాము, వర్షం చూస్తాము అని చెప్పి ఫుల్ తడిచిపోయారంటండి. ఇంక మామూలుగా తిట్టట్లేదు, బయటకు వచ్చి పెద్ద వర్షం, ఇంటి ముందు నీళ్లు చూసారు కదా అర్థమవుతుంది ఎంత పెద్ద వర్షం పడింది అని చెప్పేసి. ఫుల్ తడిచిపోయిందండి, తలస్నానం చేయించింది నైట్. లౌక్యకి తలస్నానం చేయించాలంటే తల ప్రాణం తొక్కొస్తుంది, అలాంటిది కూర్చోబెట్టి నాకు కుంకుడుగాయలతో తలస్నానం కావాలి అని చెప్పేసరికి చేయించింది. కానీ తీరా చూసేసరికి ఇలా తడిచిపోయింది అనమాట. అంటే మధ్యాహ్నానికి అలా తడిచిపోయింది, పొద్దున్న కష్టపడి చేయించాము, ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్కి ఇలా అయిపోయింది అనమాట. లౌక్య నువ్వు మనిషివేనా లౌక్య? మురికి నీళ్ళు లౌక్య, అవన్నీ ఎక్కడెక్కడ చెత్త అంతా ఉంది లౌక్య. అసలు ఎందుకు తడిచావు? ఎవరు చెప్పారు నీకు వర్షంలో తడవమని? ఏయ్ నేను తడిచాను వర్షంలో అట్లాగా? నేను అసలు తడవలే. ఇంట్లోకి తరుగుతుందా, వాడైనా తడవలే, ఇది తడిచింది. ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్, నేను తడుస్తామా? నువ్వు కూడా అందని విందే ఆనందం. అరే భూమి అమ్మమ్మ చూడు కోపం వస్తుంది. వెళ్తున్నా ఇంకెందుకు మా వదిలేసే వాళ్ళని స్నానం చేయించారు. ఫుల్ తడిచిపోయారు వాళ్ళిద్దరు, మేము రేకుల కింద ఉంటామని వెళ్ళి. అదండి పరిస్థితి. అప్పట్లో మనకు తెలియదు, చిన్నప్పుడు కూడా మేము వర్షంలో ఫుల్ తడిచిపోయి వచ్చేవాళ్ళము. వర్షాకాలం వచ్చిందంటే డైలీ 4-5 జతలు విప్పేసేవాళ్ళం అనమాట. పాపం ఆ వర్షాలకి బట్టలు ఆరవు. అమ్మ వాళ్ళ పరిస్థితి మనకు అప్పుడు తెలియదు కాబట్టి ఎందుకు ఇంతలా తిడుతున్నారు అని కోపగించుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు తెలుస్తుంది అనమాట, పాపం అంత కష్టపడి వాళ్ళు బట్టలు ఉతికి బట్టలు సరిగ్గా ఆరవు. అప్పట్లో అయితే మంత్ అలాగా వర్షాలు పడుతూనే ఉండేవి కదండి, 3 months కంటిన్యూస్గా పడేవి. ఇప్పుడైనా
కానీ వర్షాలు సరిగ్గా లేవు. కానీ మా చిన్నప్పటి రోజుల్లో అయితే వర్షాకాలం అంటే 3 months అయితే కంటిన్యూగా వర్షాలు ఉండేవన్నమాట. పనులు ఉండేవి కాదు, చాలా ఉండేవి, ఫేస్ చేసేవాళ్ళము. అలాంటి సిచ్యువేషన్లో కూడా మాకు ఇబ్బంది ఏం లేదు. కానీ ఇలా తడిచినప్పుడు అమ్మ చేతిలో మామూలుగా తిట్లు ఉండేవి కాదు, దెబ్బలు కూడా పడేవి. అలాంటి రోజులు అనమాట. ఇప్పుడు ఈ పిల్లల్ని తిడుతుంటే అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ చేసేది అమ్మ కాబట్టి నేనేమో ఫన్నీగా నవ్వుతున్నాను, కానీ చేసే వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది. అందుకని అమ్మ అంత గట్టిగా అరుస్తుంది. ఇక్కడ ఏంటంటే అండి, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మీకు చెప్పాను కదా, ఇంతకుముందు బాగున్నాయి రోడ్స్ అనేవి. బట్ రీసెంట్ టైమ్స్లో సిమెంట్ రోడ్స్ వేయడం అనేది సరిగ్గా వెయ్యక ఒకవైపు వాల్ పెట్టేశారనమాట. అంటే అది కూడా మన ఇంటి ముందు. ఈ స్ట్రీట్ మొత్తం కూడా వాటర్ ఎక్కడెక్కడంతా వచ్చేసి ఇక్కడ నిలబడిపోతాయి. సో దానివల్ల ఎక్కడెక్కడ మురికి నీళ్ళు, డస్ట్ అంతా వచ్చేస్తుంది. మళ్ళీ మీరు మురికి నీళ్ళు అన్నానని చెప్పేసి వర్షం నీళ్ళు కదా, మురికి నీళ్ళని ఎందుకంటామంటారేమో. వీధుల్లో అంతా ఎక్కడెక్కడ డస్ట్, కాలువల్లో ఉండేది అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. కాలువలు అంటే ఇక్కడ ఏం పెద్ద డ్రైనేజ్ అదేం ఉండదులేండి. అయినా కానీ ఎక్కడెక్కడ వీధుల్లో అదంతా కూడా కొట్టుకొచ్చేసి ఇక్కడ వాల్ పెట్టేశారనమాట. యాక్చువల్గా ఇటు పెట్టకూడదు, మెయిన్ రోడ్ వైపు పెట్టాలి. బట్ మన ఇంటి వైపు పెట్టేసేయడం వల్ల అంతా కూడా ఇక్కడ స్టాక్ అయిపోతుంది. పాపం ఈ 4 ఇళ్ళ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. హాయ్ చెప్పు. హాయ్ అను. యశ్వంత్ భలే కూర్చున్నావే. పెద్ద పిల్లలేమో అంతా తడుపుకుంటే ఇడుగురు బుద్ధి కూర్చున్నాడు. హాయ్ జశ్వంత్. వెళ్దామా గుడికి? వెళ్దామా? నమస్కారం ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే నేను అమెజాన్లో కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నానండి. డైలీ నా స్కిన్ కేర్ రొటీన్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. సో ఇవన్నీ కూడా నేను పాస్ట్ ఒక 3-4 months నుంచి కూడా రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను. అయిపోయిన వెంటనే కూడా మళ్ళీ అమెజాన్లో ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాను. అండ్ అమెజాన్లో మనకి మంచి సేల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి చాలా తక్కువ కాస్ట్లో అయితే తీసుకోవచ్చండి. అట్ ప్రజెంట్ కూడా మనకి అమెజాన్లో వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ అయితే లైవ్లో ఉంది. 30th నుంచి 4th వరకు కూడా ఈ సేల్ అయితే ఉందండి. 30 నుంచి స్టార్ట్ అయ్యి June 4th వరకు కూడా ఈ వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ అయితే లైవ్లో ఉంటుంది. సో ఇందులో మనకి చాలా వరకు డిస్కౌంట్స్ అవి ఉంటాయి కాబట్టి హ్యాపీగా మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో నేనైతే స్కిన్ కేర్ ఐటమ్స్ చూపిస్తాను. వీటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు నచ్చినవైతే మీరు పర్చేస్ చేసుకోండి లింక్స్ క్లిక్ చేసి. సో ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చూపిస్తానండి. ప్లమ్ నుంచి గ్రీన్ టీ ఫేస్ వాష్ అయితే తీసుకున్నాను అనమాట. ప్లమ్ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి అండ్ నాకు కూడా బాగా సెట్ అవుతున్నాయి అనిపించింది. నాది కొంచెం సెన్సిటివ్ స్కిన్ కాబట్టి కొంచెం ఏదన్నా యూజ్ చేసినా కానీ వెంటనే తెలిసిపోతుంది. బట్ వీటికి రిజల్ట్ అనేది కొంచెం టైం పడుతుంది. బట్ నాకైతే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావడం కానీ ఏం లేదు. చాలా బాగుంది ఫేస్ వాష్ అయితే. గ్రీన్ టీలో తీసుకున్నాను అనమాట. కొంచెం మనకి పింపుల్స్ అది ఉంటుంది కాబట్టి స్కిన్ అనేది, సో పింపుల్స్కి సంబంధించిన ఫేస్ వాష్ అయితే తీసుకున్నాను. ప్లమ్ నుంచే నేనైతే టోనర్ తీసుకున్నానండి. టోనర్ వచ్చేసి నాకు కొంచెం పింపుల్ మార్క్స్ అండ్ ఓపెన్ పోర్స్ అవి క్లోజ్ అవ్వడానికి అయితే యూజ్ అవుతుంది. సో అదైతే తీసుకున్నాను అనమాట. దాని తర్వాత అయితే మాయిశ్చరైజర్ అండి. సో మాయిశ్చరైజర్లో 2 వాడతాను. ఒకటి వచ్చేసి డెర్మోకో నుంచి మాయిశ్చరైజర్ చాలా బాగుంటుంది. ఇది చాలా లైట్గా ఉంటుంది, స్టిక్కీగా అస్సలు ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మినిమలిస్ట్ నుంచి ఇది కూడా అనమాట. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇది కూడా నా ఫేవరెట్ మాయిశ్చరైజర్ అనమాట. చాలా లైట్గా ఉంటుంది కాబట్టి ఇవి 2 అయితే నేను కంపల్సరీ వాడుతూ ఉంటాను డే అండ్ నైట్. నెక్స్ట్ వచ్చేసి కొంచెం సమ్మర్ కాబట్టి మనం డే బై డే కానీ వారంలో ఒక 2-3 సార్లు అయినా కానీ D10 ఫేస్ మాస్క్ అయితే వేసుకుందామని చెప్పేసి బయోటిక్ నుంచి తెప్పించానండి ఫేస్ మాస్క్ అయితే. మెయిన్ వచ్చేసి ఇది మనకి ట్యాన్ రిమూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్క్రబ్ కూడా ఒకటి తీసుకున్నాను. వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ అలాగా మన ఫేస్కి స్క్రబ్ అది చేస్తున్నట్లయితే మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ అవన్నీ కూడా పోయి స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉంటుంది. సో దానికోసం అయితే స్క్రబ్ తీసుకున్నాను. ఇది హిమాలయ నుంచి తీసుకున్నానండి. చాలా బాగుంటుంది. సో ఇవన్నమాట నేను అమెజాన్లో తీసుకున్న స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. సో మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసేసుకున్నాను. డైలీ నా స్కిన్ కేర్ అయితే ఇలా ఉంటుందండి. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను డైలీ స్కిన్కి అయితే ఇంక్లూడ్ చేస్తాను. ఈ ప్రోడక్ట్స్ అయితే కూడా నేను డైలీ యూజ్ చేస్తూ ఉంటానండి. ఇవన్నీ కూడా నా స్కిన్కి బాగా సెట్ అయ్యాయి. మీకు కూడా నాలాగా ఆయిలీ స్కిన్, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి, పింపుల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇవి బాగా సెట్ అవుతాయి.
అండ్ ఇందులో మీ స్కిన్ని బట్టి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వీటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ చెప్పాను కదండి, అమెజాన్లో ప్రజెంట్ మనకి వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ అయితే లైవ్లో ఉంది. 30th నుంచి జూన్ 4th వరకు కూడా సేల్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో చాలా వరకు మీరు డిస్కౌంట్స్ తీసుకోవచ్చు కాబట్టి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. అదండి ఆ రోజు పరిస్థితి. నేను ఎక్కువగా అయితే వీడియో ఏం షూట్ చేయలేదు ఆ రోజు ఈవినింగ్. ఇంకా వర్షానికి అసలు గందరగోళంగా ఉండిందనమాట. బయట ఒక పని అయితే లోపల కూడా పని అనమాట. ఇంకా అవన్నీ చేసుకొని ఇంకా మంచాలు అవన్నీ కొంచెం విరుకిరుగ్గా ఉంటుంది వర్షం వచ్చింది అంటే మన ఇంట్లో. సో దానివల్ల నేను ఎక్కువ అయితే ఏం షూట్ చేయలేకపోయాను. ఇంకా ఈవినింగ్ అండి అందరం కూడా ఫ్రెష్ అప్ అయిపోయాము. అండ్ అమ్మ నా కోసం అయితే నువ్వుల పిండి చేస్తుంది అనమాట. కొంచెం బ్యాక్ పెయిన్ అది ఎక్కువ ఉంటుంది కదా నాకు, దానివల్ల అమ్మ నువ్వుల పిండి అలాంటివి చేసి పెడతా ఉంటుంది అనమాట. వెళ్ళినప్పుడు అక్కడ కూడా చేసి పెట్టినా కానీ మర్చిపోతూ ఉంటాను. ఇక్కడ ఈ 4 రోజులైనా కానీ మంచిగా తింటుంది అని కొన్ని నువ్వులు ఉన్నాయన్నమాట. ఇవి మన చేనులో పండినవే. వాటిని అయితే ఇట్లా వేయించేసి ఇంకా అవి మళ్ళీ పాడైపోతూ ఉంటాయి అని చెప్పేసి నువ్వుల పిండి అయితే తయారు చేస్తుంది అనమాట. సో ఇంకా బాగా ఫ్రై చేస్తే నువ్వులు మామూలుగా చేదుగా ఉంటాయి కదండి, ఫ్రై చేసినప్పుడు మంచిగా ఫ్రై చేసామంటే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇందులో మనం బెల్లం వేసి దంచుకుంటాం అనమాట. సో దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, తినడానికి కూడా మనకి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇంకా అమ్మ రెడీ చేసేసింది, మిక్సీలో పెట్టేసిందండి. ఇంతకు ముందు అయితే అమ్మ రోట్లో వేసి దంచేది, బట్ ఇప్పుడు అన్నింటికి మిక్సీలు వచ్చేసాయి కాబట్టి మిక్సీలు అయితే పట్టేసి ఇంకా నాకైతే ఇచ్చిందనమాట. డైలీ కొంచెం దీని ఇక్కడ ఉన్న 2 రోజులైనా కానీ కొంచెం ఆ బ్యాక్ పెయిన్ అది తగ్గుతుంది అని చెప్పేసి ఇట్లా చూపిస్తుంది అనమాట. డైలీ కొంచెం ఇక్కడ పెడతాను తీసుకొని తిను అంటే నాకు అవన్నీ తెలీదు, నువ్వు పెడితేనే నేను తింటాను అని చెప్తున్నాను అనమాట. గుర్తుండదండి నిజంగా, ఎందుకంటే నాకు ఫుడ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఎప్పుడు పని పని అని ఉంటుంది కానీ ఫుడ్ ఏమన్నా తినాలి అనే ధ్యాస లేదు. ఒక 4-5 ఏళ్ళ నుంచి అలా అలవాటు అయిపోయిందండి. అమ్మ అదే అంటూ ఉంటుంది, నీకు అసలు ఆకలి అనేదే లేకుండా చచ్చిపోయినట్లుంది, అలా తయారయ్యవు అని చెప్పి తిడతా ఉంటుంది, ఏది అడగవు అని చెప్పి. ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే సింపుల్గా ఈవినింగ్ వరకు షూట్ చేశాను. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.